ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు చీరలకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చీరల పంపిణీ సంబంధించి వివరాలు ఏంటనేది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తేదీ అనేది 19వ తారీఖు. సో కాబట్టి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అయితే ప్రారంభించబోతున్నారు అన్నమాట. ప్రారంభిస్తే ఏం చేస్తారంటే మన చీరలు అయితే అందిస్తారు. కాబట్టి ఇందిరామ్మ చీరలకు సంబంధించి మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులు సమావేశంతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇక అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరామ్మ చీరను అందించాలని చెప్పేసి సందర్భంగా అధికారులకు అయితే గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరల పంపిణీ పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు అయితే తయారు చేయడం జరిగింది. విశేషం ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా చీరల పంపిణీ 2 దశల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారనమాట. ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి 3 దేశాల్లో బుధవారం నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీర పంపిణీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2వ దశ వచ్చేసి మనకు ఏదైతే మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్యంగా వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలని చెప్పేసి సూచించడం జరిగిందనమాట. 2 రకాల అంటే స్టార్టింగ్ అయితే విలేజ్లో అయితే ఇస్తారు, తర్వాత వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఎవరికి ఇస్తున్నారంటే మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులకు కాకుండా అర్హులైన ప్రతి మహిళకి ఇందిరమ్మ చీర కూడా అందించాలని సందర్భంగా అధికారులు సీఎం అయితే ఆదేశించారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మహిళలకు అంటే ఇందిరమ్మకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా చీరలు ఎవరికి ఇస్తారని దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారు. అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మహిళా సంఘాల్లో మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలు అందించాలని చెప్పారు. సాంకేతిక వినియోగించుకొని ఇందిరమ్మ చీరల పంపిణీ అవినీతి లేకుండా పారదర్శకత జరిగేలా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందిరా గాంధీ జయంతి నేడు ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం ముఖ్యమంత్రి చీరల పంపిణీ లాంఛనంగా అయితే ప్రారంభించనున్నారన్నమాట. ఈరోజు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రిగా అయితే మాట్లాడుతున్నారు సీఎం. అయితే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో కలెక్టర్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అయితే పాల్గొనబోతున్నారన్నమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. సో ఇది ప్రస్తుతం ఒక లేటెస్ట్ తాజా సమాచారం అండి.